ప్రజాధనాన్ని చంద్రబాబు సర్కార్ దుర్వినియోగం చేస్తున్న తీరు మరోసారి తేటతెల్లమైంది. పాటల కోసం ప్రభుత్వం ఏకంగా 9.5 లక్షల రూపాయలు విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా గత ఏడాది సెప్టెంబర్ 16న విజయవాడ సంగమంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 3 పాటలు వినిపించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ ఈ పాటలు రూపొందించారు. వందే మాత్రం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రూపొందిన 3 పాటలను వందే మాత్రం శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటలకు సంబంధించిన బిల్లులను తాజాగా పట్టిసీమ ఇంజనీరింగ్ చీఫ్ సమర్పించారు. ఈ బిల్లును భారీ నీటిపారుదల శాఖ మూలధనం ఖాతా నుంచి చెల్లించాలని ఓ జీవోలో పేర్కొన్నారు. పాటల కోసం లక్షల రూపాయల చెల్లింపుకి సంబంధించి మరిన్ని వివరాలు మా విజయవాడ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, నిజంగా ఈ 3 పాటలు అంత రిచ్చా, లేకపోతే పాటల కోసం దాదాపు 10 లక్షల రూపాయలు విడుదల చేయడంపై జనాలు ఏమనుకుంటున్నారు? అది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి దుబారాకు ఏ స్థాయిలో నిధులు ఖర్చు పెడతారనే విషయం మరోసారి రుజువైందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని వాడుతున్న ముఖ్యమంత్రి ఈయనే ఉన్నారు. భారతదేశంలో స్టార్ హోటల్లో బస చేస్తున్న ముఖ్యమంత్రి కుటుంబం కూడా సీఎం చంద్రబాబు మాత్రమే ఉంది. ప్రతి అడుగుకి కూడా 20 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లు వెళ్లే ముఖ్యమంత్రి కూడా ఈయనే. అలాగే హైదరాబాద్ లోను, విజయవాడలోను కూడా బహుళ నివాసాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి కూడా కేవలం సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వ నిధులతోనే చెల్లింపులు జరుపుతా ఉన్నారు. ఇప్పుడు దీనికి తోడుగా ఆఖరికి తనకు పబ్లిసిటీ కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు సీఎం చంద్రబాబు. ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. పట్టిసీమ గత ఏడాది పట్టిసీమ నిర్మాణం సందర్భంలో ఏదైతే కృష్ణా గోదావరి నదులు కలిపామని నదుల అనుసంధానం నేనే మొదటిసారి చేశామని చెప్పుకునే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేశారు. దానికి పాటల రూపం కావాలన్న ఉద్దేశంతో మురళీమోహన్ కి బాధ్యత అప్పగించారు. దాంతో వందే మాత్రం శ్రీనివాస్, అదేవిధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిపి 3 ఆడియో సాంగ్స్ ను రూపొందించారు. సీఎం చంద్రబాబును పొగుడుతూ ఆ ఆడియో సాంగ్స్ రూపొందించారు. గత ఏడాది తయారు చేసినటువంటి ఆ సాంగ్స్ కి నిన్న నిధులు విడుదల చేశారు. ఆ సంబంధించిన వందే మాత్రం శ్రీనివాస్ నుండి ఇరిగేషన్ శాఖ బిల్స్ చేరాయి. 9,50,000 రూపాయలు కేవలం 3 ఆడియో సాంగ్స్ రూపొందించడానికి వాటిని ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్న. వాస్తవానికి టీడీపీ సాంగ్స్ గా మారాయి. గతంలో మహానాడులో కూడా ఈ సాంగ్స్ వినియోగించారు. సో వాటిని పార్టీ కోసం రూపొందించుకున్న పాటలే దాదాపుగా ప్రభుత్వం నుండి కూడా నిధులు ఖర్చు చేసి రూపొందిస్తున్న విమర్శ వస్తుంది. ఏదైనా పాటలకు పోలవరం నిధులు విడుదల చేసుకోవడం అనేది ఇప్పుడు పూర్తి స్థాయి విమర్శలకు దారితీస్తున్నారు. ఓకే సతీష్.